బంతిలో బలపక్షం, బంతిలో బలపక్షం. కొంతమంది పలుకుబడిలో తెలియక బంతిలో బలపక్షం, బంతిలో బలపక్షం. అది బలపక్షం కాదు, బలపక్షం. బలపక్షము అంటే కుడివైపు అని అర్థం. వలపల అంటే కుడివైపు, దాపల అంటే ఎడంవైపు. వలపట దాపట గిత్తలు రెండు అని పాట కూడా ఉంది సినిమాలో. వలపట గిత్త అంటే కుడివైపు గిత్త, దాపట గిత్త అంటే ఎడంవైపు గిత్త. అంచేత వలపక్షం అంటే కుడివైపు. ఏమిటి బంతిలో వలపక్షం? బంతి అనేది వికృతి, నిజానికి అది ఆడుకునే బంతి కాదు. ఇది పంక్తి, పంక్తి ప్రకృతి, బంతి పలుకుబడిలో వచ్చింది. అలాగా బంతిలో వలపక్షం అంటే వడ్డన జరిగేటప్పుడు మీరు గమనించండి. పూర్వం ఈ బఫే డిన్నర్లు అవి లేవు కదా. ఈ నిలబడి తినడం, కరిగిబడి తినడం, ఏది పెడితే అది నాకేయడం, ముందు అన్నీ వడ్డించకుండానే ఈ దరిద్రాలు లేవు. ఏదో కూర్చునేవారు, ఆకులు వేసేవారు, ఏదో ఆకేసి పప్పేసి కూర వేసి అప్పడాలు వేసి అత్తారింటికి దారి ఎదుగు అన్నట్టుగా ఉండేది పరిస్థితి. అది ఆనందం. ఈలోపు కబుర్లు ఏవో నడుస్తూ ఉండేవి. మంచినీళ్ళు గ్లాసులు పెట్టేవారు, మంచినీళ్ళు పోసేవారు, చక్కగా వంగి వడ్డిస్తూ ఉండేవారు. అదో అందం. అనేక రకాలు ఉన్నాయి అందులో. అందుకని ఇలా ఏదో తిరుగుతుండేవి. ఇది చేసేటప్పుడు ఈ వడ్డించే వాళ్ళకి కుడివైపు ఉన్న వాళ్ళకి కాస్త వడ్డించడం తేలిక. ఎందుకంటే మరి ఈ కుడి చేతితో ఎడం చేతితో వడ్డించకూడదు కదా. కానీ ఇలా వడ్డి. పైగా పూర్వకాలం ఎక్కువ భాగం మా చిన్నతనంలో చూసేవాళ్ళం ఈ గరిటెలు వాడే ఎత్తు కూడా తక్కువ. అన్నం కూడా వేడివేడి అన్నం చేత్తో పెట్టేవారు. అసలు నిజంగా అన్నపూర్ణలు లాంటి తల్లులు వాళ్ళు, ఆ వడ్డించిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఆ చేత్తో వడ్డిస్తూ ఉంటే అన్నపూర్ణాదేవి వడ్డిస్తున్నట్టే ఉండేది. మామూలుగా ఏదో ఆడవాళ్ళు పెట్టినట్టుగా ఉండేది కదా. వేద పురాణ శాస్త్ర పదవి నదవీయసి అయిన పెద్ద మొత్తయిదువా అని కాశీఖండంలో ఆయన చెబుతాడే శ్రీనాథుడు. వేద పురాణ శాస్త్ర పదవి నదవీయసి అయిన పెద్ద మొత్తయిదువ కాశికా నగర ఆటకపీఠ పురాధివాస అయ్యాదిమశక్తి సంయమివరాయుటురం అనిపించే, సంయమివరాయుటురం హస్త సంజ్ఞాధర లీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లెనన్. అలా పూర్వం పెద్దవాళ్ళు వడ్డిస్తూ ఉంటే వాడు ఎర్రటి ఆవకాయ వడ్డించిన అందులో అనురాగం కనపడేది. ఇంకా వేసుకోరా కుర్రాడు, నువ్వు తినకపోతే ఎవరు తింటారు అని చెప్పి పెట్టేవాడు. ఇప్పుడు ఏదో అక్కడ పెట్టి ఎవరు తిండి వాడు తినండి అందరికీ ఆవులకి గడ్డేసి ఎవరి గడ్డి వాళ్ళు మెయ్యండి తేడా ఏం లేదు. నిజానికి మనం ఏదో అనుకుంటున్నాం, కానీ ప్రేమగా వడ్డించాలి, తినాలి. అసలు ఆ పద్ధతి వేరు కదా. సరే, అందులో ఈ కుడివైపు ఉన్న వాళ్ళ వైపు కాస్త కొంచెం తినో తోసేయడం తీరు. అది ఎడం వైపు ఉంటే మళ్ళీ ఇటు తిరిగి ఇలా తొయ్యాలి, కష్టం కదా. అదే బంతిలో వలపక్షం. మళ్ళీ వీళ్ళకి వడ్డించడం కోసం ఏం చేసేవారు, ఇలా వెళ్ళిపోయి అటువైపు నుంచి వచ్చేవారు. అది అందుకే ఇటు వడ్డించాలంటే నడుము పడిపోతుంది. ఇలాగా 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 ఎలా సాధ్యమండి? అందుకని ఆ వలపక్షం వైపు అది అదును పదును అనమాట. శుభ్రంగా అలా చివరి వాడికి వెళ్ళిపోయి మళ్ళీ అవసరమైతే ఇలా తిరిగేవాళ్ళు. లేదా అప్పటికి ఆవిడకి 60 ఏళ్ళు కారణంగా పాపం నడుము పట్టేస్తే, అమ్మాయి నాకు నడుము పట్టిందే, కాస్త కుర్రదానివి, ఇంకా నీళ్ళు వేసుకోలేదుగా, నువ్వు పట్టుకో అని ఆ పళ్ళని దానికి ఇచ్చేవాడు. ఆవిడ వచ్చేది ఇలా. అందులో కుర్రాళ్ళ మేము సరదాకేం ఫోన్లో 60 ఏళ్ళ ఆవిడ స్వీట్ 16కి ఇచ్చింది పెళ్ళేమని సంతోషించేవాళ్ళ. మా సరదా మాది కదా. 16 ఏళ్ళ అమ్మాయి వడ్డిస్తే ఆనందం వేరు, 60 ఏళ్ళ ఆవిడ మాకు వడ్డిస్తే ఆనందం వేరు. ఏదో తింటాం కానీ అది వేరు. అమ్మ పెట్టడానికి భోజనం, భార్య పెట్టడానికి తేడా అది. అమ్మ పెట్టే భోజనంలో ఒక గొప్పతనం, ఒక తృప్తి అవి అని ఉంటుంది. భార్య పెట్టడంలో ఒక అనురాగం ఉంటుంది, ఓ సరసం ఉంటుంది, ఓ చమత్కారం ఉంటుంది. అది వేరు. దేనందం దాంది. ఒకరి గౌరవానికి ఇంకొకరిని తగ్గించాల్సిన అవసరం లేదండి. ఇద్దరూ చాలా గొప్పవాళ్ళు. ఇద్దరూ పురుషుడికి ఆధారమే. ఒకరు కుడిచి ఒకరు ఎడంచి, ఎవరిని కాదంటాం. అందుకని అలా అనిపించి అందుకే వలపక్షం అక్కడే వచ్చింది సరిగ్గా. అంటే కాస్త పక్షపాతం చూపించడం కొంచెం అవకాశం అనమాట. అలాగే ఇంకో చక్కని జాతీయం ఉంది. టెంకాయ పిచ్చుకొండ. వాడో టెంకాయ పిచ్చుకొండ. అమ్మా ఏం తెలియదు, వాడో టెంకాయ పిచ్చుకొండ. ఏమి టెంకాయ పిచ్చుకోండి, అది పిచ్చుకొండ కాదు. చాలా విచిత్రమైనటువంటి కథ ఉంది ఈ జాతీయం వెనక. ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు. ఏమీ చదువుకోలేదు, సంపాదన లేదు, పిల్లలు మాత్రం మన సరే దానికేమీ ఆదాయం లేకపోయినా అగ్నిదీప్తికి లోటు లేదు, సంతానం కలిగారు శుభ్రంగాను. వీళ్ళు పోషించాలి. వాళ్ళు మెడ మీద ఒకడు ఎక్కుతున్నాడు. భారీ పరిస్థితి చూస్తే పిల్లాడికి 6 నెలలు, తల్లికి 3 నెలలు అన్నట్టుగా ఉంది. ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి? చివరికి ఎవరో సాటి బ్రాహ్మణుడు కూడా దరిద్రం ఎంతకాలం పడతావరా, రాజుగారు మంచివాడరా, కాస్త బ్రాహ్మణులు గౌరవిస్తున్నట్ట, పట్టుకెళ్ళి ఏదో ఇచ్చేసి కాస్త ఆశ్రయించిన ఆయన అంటే, ఏమి ఇమ్మంటారు, నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏం లేకపోతే అన్నాడు. ఏముందిరా రాజులకు ఇవ్వడానికి, దొడ్లో కొబ్బరి చెట్టు ఉందిగా, ఒక కొబ్బరికాయ పట్టుకెళ్ళు అన్నట్టు. ఏం అడగమంటావు, నాకేం కవిత్వం రాదు, పద్యాలు రావు, పాండిత్యం రాదు, ఏం వద్దురా నేను ఒక మాట చెబుతాను విను. ఒరే కాస్త ఏడిస్తే రాజుగారు కరుణిస్తారా, బ్రాహ్మణులు ఏడిస్తే ఎవరో చూడలేరమ్మా. అందుకని ఓ టెంకాయ పెట్టుకెళ్ళి ఒక పంచి, ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి, ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి,
ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి అను చాలా అన్నట్టు. అంటే వీడు అతి కష్టం మీద కొబ్బరి చెట్టు ఎక్కి కాయ తీసి మొత్తం మీద పీచు తీసి దాన్ని ఏదో కొబ్బరికాయ పట్టుకుని ఈ రాత్రి అంతా ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి. సరిగ్గా సరిపోయింది బాగా అన్నానా చూడు మళ్ళీ, ఎందుకంటే మరి ఆయన కోపడితే కష్టం కదా, అనుగ్రహం బదులు ఆగ్రహం వస్తుంది. ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి, ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి. ఇలా మొత్తం బాగా 100 సార్లు అభ్యాసం చేశాడు. అది ఎక్కువ సార్లు అభ్యాసం చేయడం కూడా ప్రమాదమే, పిచ్చెక్కిపోతుంది. చివరికి ఈ టెంకాయ పుచ్చుకొని దారిలో కూడా టెంకాయ పుచ్చుకోండి దరిద్రం, టెంకాయ పుచ్చుకోండి మర్చిపోతానేమో అని భయం పాపం. ఆత్మవిశ్వాసం లోపిస్తే అన్నీ లోపించినట్టే. దేవుడి మీద నమ్మకం కోల్పోయినా పర్వాలేదేమో కానీ మన మీద మనం నమ్మకం కోల్పోకూడదు. అది ఆత్మవిశ్వాసం ఉంటే క్రమంగా పరమాత్మ విశ్వాసాన్ని కూడా దారి తీస్తుంది, అదే దారి తీసుకెడుతుంది. అందుకని వెడుతూ వదిలేశాడు. అక్కడ రాజుగారు ఆ భటులు హడావిడి ఏదో గదులవి దాటి వెళ్ళడం, గులై బకావుడి సినిమా కథలో ఎన్టీ రామారావు గారు 16 గుమ్మాలు దాటినట్టుగా అమ్మ అమ్మ అంటూ దాటుకుంటూ వెళ్ళడంలో ఈ బ్రాహ్మడి ఇది మర్చిపోయాడు మొత్తం. ఈ టెంకాయ తర్వాత ఏమిటి టెంకాయ మర్చిపోయి అడుగుదామంటే ఆయన లేదు. తీరా రాజుగారు కనపడి ఏమిటంటే టెంకాయ పిచ్చుకోండి, టెంకాయ పుచ్చుకోండి దరిద్రం తీర్చండి మొత్తం వదిలేశాడు. టెంకాయ పిచ్చుకోండ అన్నాడు వాడు చివరికి కంగారులో. అప్పటి నుంచి రాజుగారికి నవ్వాలో ఏడవాలో తెలియక ఈ పిచ్చికొండ ఎవరు, ఎందుకంటే ఏదో బంగారు కొండ అనంటే పిచ్చికొండ ఎవడయ్యా ఈ పిచ్చికొండ, అవతలు తీసుకెళ్ళండి, ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఉండాల్సిన వాడు ఇక్కడికి వచ్చాడు తీసుకెళ్ళండి అని చెప్పి తోసి పారేశాడు. అంటే చివరికి ఆ మాత్రం కూడా అనలేనంత వెర్రివాడు అన్నారు. టెంకాయ పిచ్చుకోండి అమ్మా అంటారనమాట. ఈ జాతీయాల వెనకాల ఇంత గమ్మత్తైన కథలు ఉన్నాయి. ఇవి తెలుసుకుంటే మన జీవితాన్ని మనమే బాగు చేసుకోవచ్చు. కనీసపు జాగ్రత్త, కనీసపు ధైర్యం కూడా లేకపోతే ఎలా బతుకుతామండి? ఎవరన్నా మనం ఉద్ధరించాలన్నా కూడా ఉద్ధరింపబడే యోగ్యతోటి మనకు ఉండాలి కదా. మొక్కకి నీళ్లు పోయాలి అంటే కనీసం ఆ మొక్క ఇక పూర్తిగా చచ్చిపోకుండా ఉంటే కొద్దిగా నీళ్లు పోస్తే, పూర్తిగా చచ్చిపోతే ఎలా బతుకుతుంది? కాస్త అందుకునే స్థితి ఆ మొక్కలో ఉండాలి కదా, ఎవరో నీళ్లు పోయలేదు అనడం కంటే. అటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికే ఈ చమత్కారాలు. చక్రవర్తి చేస్తే శృంగారం అమాస, ఆకలాట చేస్తే వ్యభిచారం అన్నారు. లోకల్లో ఇప్పటికీ చలామణి అవుతుందండి. పెద్దవాళ్ళు ఏం చేసినా తప్పులేదు, అవన్నీ శృంగారం, రసికత్వం. సల్మాన్ ఖాన్ లాంటి వాడు జింకని చంపేస్తే చంపుతానండి, అదో సరదానా వీడిని వేసేస్తే వాళ్ళు తాగారనుకోండి పార్టీల్లో, వాళ్ళు ఈవేళ మనం సెలబ్రిటీల పేరు మీద గౌరవిస్తున్న వాళ్ళు ఎవరండి? గుడ్డలు ఎప్పుకున్న ఆడాలని సినిమాలో ఉంటే వాళ్ళని సెలబ్రిటీలు అంటున్నారు. వీళ్ళు అనేవాళ్ళకి బుద్ధి ఉందా?